జయ శ్రీ రాధేకృష్ణ. ఓసారి అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు చూడ్డానికి ద్వారకా నగరానికి వస్తారు. అప్పుడే పుట్టిన బ్రాహ్మణుని యొక్క పుత్రుడు మరణించడంతో ఆ బ్రాహ్మణుడు ఆ పుత్రుని తీసుకుని రాజమందిరానికి ముందుగా నిలబడి తన గోడును వెళ్ళబుచ్చుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. అది చూసిన అర్జునుడు, రాజ్యంలో ధనుర్ధారులు ఎవరూ లేరా, నీ బిడ్డను నేను కాపాడతాను అంటూ మాట్లాడటంతో ఆ బ్రాహ్మణుడు, బలరామకృష్ణులే చేయి, నువ్వేం చేస్తావనగా, నేను చేయలేకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను అంటూ ఆ బ్రాహ్మణుడికి మాట ఇచ్చి ఇంటికి పంపిస్తాడు. ఆనందంగా ఇంటికి వెళ్ళిన బ్రాహ్మణుడు ప్రసవం రోజు రాగానే అర్జునుడి దగ్గరికి వచ్చి, "నా బిడ్డను కాపాడండి" అని చెప్తాడు. దాంతో అర్జునుడు ఒక దుర్భేద్యమైన కట్టడాన్ని బాణాలతో నిర్మిస్తాడు. బ్రాహ్మణి శిశువుకు జన్మనివ్వగానే ఆ శిశువు సశరీరంగా ఆకాశంలోకి ఎగిరిపోతుంది. అది చూసిన బ్రాహ్మణుడు, బలరామకృష్ణులే చేయకుండా ఊరుకుంటే, ఇతనెవరో కాపాడతాను అనగానే నేను నమ్మాను ఒక మూర్ఖుడిని అంటూ అర్జునుడిని అవమానపరుస్తూ ఉంటే, అర్జునుడు చేసేది లేక తన యోగ శక్తితో యమగంధర్వ లోకాదులన్నింటినీ కూడా తిరిగి వచ్చి బిడ్డ ఎక్కడ కనిపించకపోవడంతో చేసేదేమీ లేక అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధపడతాడు. అయితే అగ్ని ప్రవేశం చేయబోతున్న అర్జునుడిని చేపట్టి కృష్ణుడు ఆపి, ఎవరైతే ఇప్పుడు నిన్ను అన్నారో వారే నిన్ను తిరిగి ప్రశంసిస్తారు. నాతో రా, ఇందులో నీ తప్పేమీ లేదు అంటూ తనని అర్జునుడిని రథం మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు. కొంత దూరం ప్రయాణించాక గాఢాంధకారం, ఆ అంధకారంలో కళ్ళు ఏమాత్రము కనిపించక గుర్రాలు ముందుకు కదలవు. అప్పుడు సుదర్శనుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పి రథం ముందు నడవమంటాడు. సుదర్శనుడు కోటి సూర్యుల వెలుగుతో వెలుగొందుతూ ఉండగా ఆ ప్రకాశాన్ని చూడలేక అర్జునుడు కళ్ళు మూసుకునగా ఆ చీకటిని దాటి వారు సముద్రంలోనికి ప్రవేశించి అక్కడ ఉన్న ఒక పెద్ద భవనంలోకి ప్రవేశిస్తారు. అక్కడ శ్రీ మహావిష్ణువు సనక సనందాదులతో కూర్చొని ఆ పిల్లలతో పాటుగా ఉంటాడు. అప్పుడు కృష్ణార్జునుడు రాగానే, కృష్ణార్జునులారా, మిమ్మల్ని చూడాలనే కోరికతో నేను ఈ నాటకమాడి ఆ బ్రాహ్మణుని యొక్క శిశువులను తీసుకొని వచ్చాను. మీరు త్వరలో రాక్షసులను సంహరించి తిరిగి నన్ను చేరవచ్చు అంటూ చెప్తాడు. దాంతో ఆనందించిన కృష్ణార్జునులు ఆ పిల్లలను తీసుకొని ఆ బ్రాహ్మణుడికి అప్పచెప్తారు. జై శ్రీ రాధే కృష్ణ.